రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం వద్దనున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం రుద్ర ఏకాదశి పూర్వక సహస్ర ఘటాభిషేకం భాగంగా బుధవారం సాయంత్రం శ్రీ లక్ష్మీ కుబేర సందర్శన ఆహ్వానం మండపారాధన నిర్వహించారు. వచ్చిన భక్తులందరితో లక్ష్మీ సహస్ర కుంకుమార్చన, లక్ష్మీ హావనము, కుబేర హావనము, సుదర్శన హావనము, చతుర్వేద పారాయణ తదితర క్రతువులు జరిగాయి. పూర్ణహుతి అనంతరం కేరళ చండై వాయిద్యాలు, సన్నాయి మేళం నడుమ వివిధ రకాల హారతులు సమర్పించారు. అశేష భక్తజనం పులకించిపోయారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తదితర కేబుల్ ఆపరేటర్లు భక్తులకు సహాయ సహకారాలు అందజేశారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. ఉదయం 4 గంటల దగ్గర నుంచి పూజా కార్యక్రమాలన్నీ మొదలుపెట్టించి దిగ్విజయంగా ఇప్పుడు 9 గంటల వరకు కూడా ఎంతో విజయవంతం చేశారు. చాలా ఆనందంగా ఉంది. ప్రెస్ వారు కూడా ఎంతో సహకరించారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా సహకరించారు. అందరికీ అందరి సహకారంతో కార్యక్రమం చాలా బాగా జరిగింది. ఒకసారి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈసారిగా దేశంలో ఎక్కడా లేని విధంగా లక్ష్మీ కుబేర సుదర్శన హోమం మరియు అభిషేకం ఒక కొత్త పందాలో రాజమండ్రిలో ఇవాళ ఉదయం 7 గంటల నుంచి మొదలుపెట్టి గోదావరి జలాలని తీసుకుని 1008 మంది కలశాలతోనూ అమ్మవారి యొక్క ఆజ్ఞానుసారం మొత్తం పురవీధులన్నీ కూడా తిరుగుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి వారు తీసుకొచ్చినటువంటి ఇక్కడ వారు రాకముందే ఇక్కడ మామగుండాల్లో 123 మంది పండితులచే ఇక్కడ హోమం జరగడం, తదుపరి గోదావరి జలాలతో లక్ష్మీ అమ్మవారికి గోదావరి జలాలతో అభిషేకం జరగడం, తదుపరి సాయంత్రం మరి అమ్మవారి యొక్క 13 నక్షత్ర హారతులతో వివిధ భగవంతుడి వివిధ రూపాల్లో ఉన్నటువంటి హారతులతో ఇచ్చి ఇవన్నీ కూడా ఏంటంటే సమాజంలో మనం మానవ ప్రయత్నం ఎంతన్నా ఇవాళ మనం పరిస్థితి చేస్తున్నాం. ఎల్నినో అనేటువంటిది వృధా జీవితాన్ని ఒక గందరగోళానికి గురి చేసిన రోజుల్లో మరి ఇవాళ ఆ భగవంతుడు ఉన్నాడంటానికి ఈ యొక్క లక్ష్మీ కుబేర హోమానికి ఉదయం 4 గంటలకే కుంభ ఋషితో స్వాగతం పలికిన ప్రకృతి. అంటే రాబోయే రోజుల్లో అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నంలో మరి ఇక్కడ ప్రధానంగా వాకచర్ల కృష్ణ గారు మాజీ కార్పొరేటరు, అలాగే బాలాజీ మందిర్ అని స్వామివారి నిధులతో కట్టినటువంటి దేవాలయం నిరంతరం ఆయన పర్యవేక్షణ చేస్తూ ఆయన యొక్క స్నేహితుల యొక్క సహకారంతోనూ, అలాగే పూర్ణదాస్ ప్రభాకర్ గారు ఆయన వివిధ విధాలుగాను, అలాగే మన రాజమండ్రి పట్టణంలో మరి ఏవి రమణ గారని మాజీ కార్పొరేటరు, మాజీ విశ్వేశ్వర స్వామి దేవాలయ చైర్మన్, ఆయన అన్నప్రసాద వితరణ అంతా ఇలాగా వివిధ మాజీ కార్పొరేటర్లు, పట్టణ ప్రముఖులందరూ కూడా ఈ యొక్క ప్రజల యొక్క ఆరోగ్య సంరక్షణ కోసం మహావంతు కృషి అని చెప్పి అందరూ కూడా సహకరించడం వల్ల ఇవాళ దేదీప్యమానంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా అత్యద్భుతంగా జరిగింది. రాజమహేంద్రవరం పట్టణంలో ఎన్నో గొప్ప సంఘటనలు జరిగినాయి. అన్నిటికీ కారణం ఏంటంటే పుణ్యం యొక్క ధర్మాన్ని కాపాడేటువంటిది. ఒకప్పుడు 100 టన్నులు యాసిడ్ లారీ రోడ్ కంపెనీ బ్రిడ్జ్ మీద తిరగబడిపోతే ఊరంతా భస్మపటాలం అయిపోతుందని చెప్పి శాస్త్రవేత్తలు అంటే అలాంటి నుంచి కూడా రక్షణ జరిగింది. ఎన్నో వరదలు తుఫాన్లు వచ్చినా రాజమండ్రి పట్టణం ఏమీ కాలేదు. ఇవాళ ఈ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం ద్వారా యావత్ దేశానికి మళ్ళా ఒక గొప్ప ఆధ్యాత్మిక వాతావరణం కలిగి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఇదొక ఇప్పుడు ముందుగానే పుష్కర శోభను ముందుగానే ఈ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం తీసుకొచ్చిందని చెప్పి తెలియపరుచుకుంటూ ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఆనం కళా కేంద్రం వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో పరిధిలో శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమంలో భాగంగా అమ్మవారికి ఇవాళ ఆషాఢ మాసం అమావాస్య రోజున మహావైభవపేతంగా ఉదయం దిగించి కూడా రుద్రేకాదశిని 121 మంది బ్రాహ్మణుల చేత
మహావైభవపేతంగా రుద్రేకాశిని కార్యక్రమం ఈశ్వర ప్రీతి కోసం, సర్వ ప్రాయశ్చిత్త కర్మల కోసం, సర్వ ప్రాయశ్చిత్తం కోసం ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ప్రజల యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యములు, సర్వ సౌభాగ్యములు వృద్ధి అవుతాయని కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే 1008 మంది సుభాషుల చేత అమ్మవారిని ఇవాళ దేదీప్యమానంగా ఊరేగించి అమ్మవారి గోదావరి జలాలు తీసుకుని వచ్చి వారి స్వహస్తములతో సుభాషుల చేత సుమారు 2,000-3,000 మంది జనాలు వచ్చి ఈ అమ్మవారి వారి సహస్తములతో ఇవాళ అభిషేకం చేసుకోవడం జరిగింది. చాలా ఉదయం అంతా కూడా అంగరంగ వైభవంగా కార్యక్రమం అంతా జరిగింది. అలాగే సాయంకాలం కూడా సువాసినులందరూ కూడా వచ్చి అమ్మవారికి లక్ష కుంకుమార్చన, లక్ష్మీ కుబేర సుదర్శన హవనము జరిపించడం జరిగింది. అలాగే అమ్మవారికి సాయంకాలం నిరాజన పుష్పాలు సమర్పించి 16 రకాల హారతులు ఇచ్చి అమ్మవారి స్వస్తివాచనం పలకడం జరిగింది. పెద్దలందరూ కూడా వచ్చి ఈ అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రై ప్రతి వారు కూడా చాలా సంతసించి అమ్మవారిని దర్శించుకుని వెళ్ళారు. కమిటీ సభ్యులందరూ కూడా వచ్చిన వారికి చక్కగా సత్కరించి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని ప్రతి ఒక్క భక్తుడికి చేకూరేటట్లుగా చేసి వారందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగేటట్టుగా చేశారు. ఆలయం తరపున, ఆలయ కమిటీ తరపున పేరున ఇక్కడ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు బోడెం రవికుమార్ శర్మ, పురోహితుడు.